హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వీకే 1 టుడే వీడియోలో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సిపియింగ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ గురించి అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ సిపియింగ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఎఫ్సిఎఫ్ఎస్, రౌండ్ రాబిన్, నెక్స్ట్ ఎస్జేఎఫ్ అండ్ ప్రయారిటీ. ఈ 4 టైప్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో టుడే వీడియోలో అయితే మనం ఎఫ్సిఎఫ్ఎస్ అండ్ రౌండ్ రాబిన్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ గా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎఫ్సిఎఫ్ఎస్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అండ్ రౌండ్ రాబిన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. సో నేను ఏదైనా నెక్స్ట్ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి గైస్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో ఎఫ్సిఎఫ్ఎస్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ రౌండ్ రాబిన్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఎఫ్సిఎఫ్ఎస్ సాల్వ్ చేద్దాం. సో ఎఫ్సిఎఫ్ఎస్ మీన్స్, సో ఇక్కడ మనకి ఫుల్ ఫార్ములా ఉంటుంది. ఎఫ్సిఎఫ్ఎస్ మీన్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి సర్వీస్ చేస్తారు అని అర్థం. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. సో ఫస్ట్ ఎవరు వచ్చినారో వాళ్ళకి మాత్రమే సర్వీస్ చేస్తారు అని అర్థం. ఈ క్వశ్చన్ ఫుల్ క్వశ్చన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను. ఆ క్వశ్చన్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్లియర్ గా చూడండి ఒకసారి. సో అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే, ఎఫ్సిఎఫ్ఎస్ కి అండ్ రౌండ్ రాబిన్ కి, ఈ 2 టైప్ ప్రాబ్లమ్స్ కి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అండ్ యావరేజ్ వెయిటింగ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ అయితే మనం ఎఫ్సిఎఫ్ఎస్ సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ రౌండ్ రాబిన్ సాల్వ్ చేద్దాం. ఎఫ్సిఎఫ్ఎస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో సాల్వ్ చేసే ముందు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎఫ్సిఎఫ్ఎస్ కి ఇప్పుడు మనకు ఒక బ్యాంకుకి వెళ్ళాం. సో బ్యాంకుకి వెళ్ళినప్పుడు క్యూలో నిలబడుకుని ఉంటారు చాలా మంది. సో చాలా మంది పీపుల్ క్యూలో నిలబడుకుని ఉంటారు. సో అప్పుడు అక్కడ ఫస్ట్ వెళ్ళిన పర్సన్ కి చాలా వర్క్ ఉంటుంది, ఏదో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, సర్వర్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది. సో అప్పుడు ఫస్ట్ పర్సన్ కి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో సెకండ్ పర్సన్ కి స్మాల్ వర్కే ఉంటుంది. సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్మాల్ వర్కే ఉంటుంది. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, లేకపోతే 100 క్యాష్ అలా డిపాజిట్ చేయడం అలా ఉంటుంది. సో ఫస్ట్ పర్సన్ మాత్రం చాలా ఉంటాయి, డీటెయిల్స్ ఎంటర్ చేయడం, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఫస్ట్ పర్సన్ చాలా వర్క్ ఉంటుంది. సెకండ్ పర్సన్ కి ఓన్లీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మాత్రమే ఉంది. బట్ ఈ ఫస్ట్ పర్సన్ కి వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ సెకండ్ పర్సన్ వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఈ సెకండ్ పర్సన్ కి వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు థర్డ్ పర్సన్ వెయిట్ చేయాలి. ఈ ఫస్ట్ పర్సన్ కి వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సెకండ్ పర్సన్ కి వెళ్ళాలి. సో ఈ ఫస్ట్ పర్సన్ కి వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు సెకండ్ పర్సన్ వెయిట్ చేయాలి, థర్డ్ పర్సన్ వెయిట్ చేయాలి. సో ఇక్కడ సేమ్ అలానే ఫస్ట్ పర్సన్ P1, సెకండ్ పర్సన్ P2, థర్డ్ పర్సన్ P3. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ P1 కి వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఈ 2 వెయిట్ చేయించాలి. సో ఈ 2 ప్రాసెస్ ని కూడా వెయిట్ చేయించాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ అక్కడ క్వశ్చన్ లో ఇచ్చింటారు గ్రాంట్ టేబుల్ మీద ఏమంటారు, గ్రాంట్ చార్ట్. సో గ్రాంట్ చార్ట్ ఇప్పుడు మనం వేస్తున్నాం. గ్రాంట్ చార్ట్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎంటర్ అరైవల్ టైం. సో ఫస్ట్ P1 అరైవల్ టైం ఫస్ట్ వచ్చాడు. సో అందరికన్నా ముందు P1 అనే ప్రాసెస్ ఫస్ట్ ఎంటర్ అయింది. అంటే అరైవల్ టైం 0 ఉన్నప్పుడే అతడు బ్యాంక్ లోకి ఎంటర్ అయినాడు. సో అప్పుడు 0 ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాడు. P1 ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి బర్స్ట్ టైం, అతని వర్క్ ఎప్పుడు వర్క్ కంప్లీట్ అయింది, 5 కు కంప్లీట్ అయిపోయింది. సో P1 ఈక్వల్ టు 5. సో అతని వర్క్ కంప్లీట్ అయింది, 5 అయింది. సో ఇప్పుడు ఈ 5 అయ్యేటప్పుడు కూడా ఇతను ఇక్కడ 5 వరకు ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా ఎంటర్ అయిపోయింటారు. సో 5 వరకు కాబట్టి ఇక్కడ 1కే వచ్చేసాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇతనికి 5 వరకు టైం పట్టింది. సో 5 అవర్స్ టైం పట్టింది. ఈ 5 అవర్స్ టైం కి 1 అవర్ కి ఇతడు వచ్చాడు, 3 అవర్స్ కి ఇతడు వచ్చాడు. సో వీళ్ళిద్దరు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళ వర్క్ కోసం. సో వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఇతని వర్క్ కంప్లీట్ అయిపోవాలి. ఇతని వర్క్ కంప్లీట్ అయిపోయింది 5 వరకు. సో నెక్స్ట్ P2 వెయిట్ చేస్తున్నాడు. P2 వెయిట్ చేస్తున్నాడు కాబట్టి మనం P2ని నెక్స్ట్ ఎంటర్ చేస్తాం. సో P2ని ఎంటర్ చేసినప్పుడు ఇతని టైము 7 అవర్స్ పట్టింది. 7 అవర్స్ పట్టింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇతని వర్క్ కంప్లీట్ అయిన వరకు కూడా ఇతను వెయిట్ చేశాడు. సో టోటల్ ఎంత వెయిట్ చేశాడంటే, ఇతనికి 5 వెయిట్ చేశాడు, నెక్స్ట్ ఇతనికి 7 వెయిట్ చేశాడు. టోటల్ 12 వెయిట్ చేసింటాడు. అంటే 12 అవర్స్ వెయిట్ చేసింటాడు. సో టోటల్ కంప్లీషన్ టైం అనేది 12 వరకు వెయిట్ చేసింటాడు. సో నెక్స్ట్ P3 ఎంటర్ అయినాడు. సో P3 ఎంటర్ అయినప్పుడు అతనికి బర్స్ట్ టైం ఎంత ఉంది, 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళిద్దరికి 12 అయింటాయి. సో వీళ్ళిద్దరికి వర్క్ కంప్లీట్ అయినంత కూడా ఈ థర్డ్ పర్సన్ అనే వ్యక్తి వెయిట్ చేశాడు. ఫస్ట్ పర్సన్ వర్క్ జరుగుతున్నప్పుడు వెయిట్ చేశాడు, సెకండ్ పర్సన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వెయిట్ చేశాడు. టోటల్ గా వీళ్ళిద్దరికి వర్క్ జరుగుతున్నప్పుడు కూడా ఇతను వెయిట్ చేశాడు కాబట్టి ఇతనికి 3 అవర్స్ పట్టింది, వీళ్ళిద్దరికి 12 అవర్స్ పట్టింది. సో 12 3 ఎంత అవుతుంది, 15.
సో 15 అవుతుంది. సో టోటల్ 15 అవుతుంది. సో ఇక్కడ మనకి గ్రాండ్ టేబుల్ అనేది మనం ఇప్పుడు వేసాం. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ కంప్లీషన్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. కంప్లీషన్ టైం. సో ఎవరికెవరికి ఎంత టైం పట్టిందని కంప్లీట్ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ P1 కి 5, P2 కి 12, నెక్స్ట్ P3 కి 15. సో ఇక్కడ ఈ 3 కంప్లీషన్ టైం మనం రాసేస్తాం. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. టర్న్ అరౌండ్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే TAT. సో టర్న్ అరౌండ్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. టర్న్ అరౌండ్ టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 5 మైనస్ 0 5, నెక్స్ట్ 12 మైనస్ 1 11, 15 మైనస్ 3 12. సో టర్న్ అరౌండ్ టైం వచ్చి ఇది అవుతుంది. నెక్స్ట్ వెయిటింగ్ టైం WT. అంటే వెయిటింగ్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం. టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం. ఫార్ములా మనకు వెయిటింగ్ టైంకి వచ్చి టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం. 5 మైనస్ 5 0, 11 మైనస్ 7 4, 12 మైనస్ 3 9. సో మనకి వర్క్ వెయిటింగ్ టైం వచ్చింది, టర్న్ అరౌండ్ టైం వచ్చింది. సో ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఈ 3 యాడ్ చేస్తాం. 3 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ ని 3 ఉన్నాయి. సో 5 ప్లస్ 11 16, 16 ప్లస్ 12 28 డివైడెడ్ బై 3. సో నెక్స్ట్ వర్క్ వెయిటింగ్ టైంకి వచ్చి 0 ప్లస్ 4 4, 4 ప్లస్ 3 13, 4 ప్లస్ 9 13. సో డివైడెడ్ బై 3. 3 1s are 3 1s are 3 9s are 27. నెక్స్ట్ 1 ఉంటుంది 10, 3 3s are నెక్స్ట్ 3 9.33. ఇక్కడ 3 4s are 12. నెక్స్ట్ 3 4s are 12, 1 ఉంటుంది 3 3, నెక్స్ట్ 3. సో మనకి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం వచ్చి ఈక్వల్ టు 9.33. నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం ఈక్వల్ టు 4.33. సో ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు FCFS కి. సో నెక్స్ట్ రౌండ్ రాబిన్ కూడా యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు FCFS లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. సో FCFS అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో FCFS మీన్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. ఫస్ట్ పర్సన్ కి అతనికి వర్క్ కంప్లీట్ అయిన వరకు కూడా సెకండ్ పర్సన్ వెయిట్ చేయాలి, థర్డ్ పర్సన్ వెయిట్ చేయాలి. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రౌండ్ రాబిన్ చేద్దాం. ఆ రౌండ్ రాబిన్ కూడా సేమ్ ప్రాబ్లమ్ తీసుకున్నాం. ఆ రౌండ్ రాబిన్ కి ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది. ఆ ఒకటి అంటే ఇప్పుడు క్లియర్ గా నెక్స్ట్ చెప్తాను చూడండి. సో ఇక్కడైతే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళకి అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఎక్కడ అర్థం కాలేదో అక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రౌండ్ రాబిన్ చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు రౌండ్ రాబిన్ సాల్వ్ చేద్దాం. సేమ్ FCFS కి ఏదైతే మనం ప్రాబ్లం యూజ్ చేస్తామో సేమ్ ఇప్పుడు కూడా రౌండ్ రాబిన్ కి అదే యూజ్ చేద్దాం. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా పార్టిస్తా అని చెప్పినారు కదా, అదే ఏంటంటే క్వాంటమ్ టైం. ఈ క్వాంటమ్ టైం అనేది మనకి ఇస్తుంటారు ఈ రౌండ్ రాబిన్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు. సో ఇక్కడ FCFS అది నాన్ ప్రియంటివ్, ఇది రౌండ్ రాబిన్ అనేది ప్రియంటివ్. సో ప్రియంటివ్ నాన్ ప్రియంటివ్ కి డిఫరెన్స్ ఏంటంటే ప్రియంటివ్ అనేది అందరికి ఛాన్స్ ఇస్తుంటాం, నాన్ ప్రియంటివ్ అంత అలా కాకుండా ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే మనం సర్వ్ అనేది చేస్తుంటాం. సో రౌండ్ రాబిన్ కి ఇది ప్రియంటివ్ కాబట్టి ఇక్కడ అందరికి ఛాన్స్ ఇవ్వాలి మనం. ఇక్కడ అందరికి ఛాన్స్ ఇవ్వడానికి ఈ 2 అనేది టైం ఇచ్చారు. సో ఇక్కడ రియల్ టైం ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తాను, అప్పుడు మీకు అండర్స్టాండ్ అవుతుంది. రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు మూవీ చూడడానికి ఒక థియేటర్కి వెళ్ళారు. సో మూవీ థియేటర్ చూసినప్పుడు అక్కడ 3 hours అనేది వాళ్ళు మూవీ టైం ఇచ్చింటారు. ఈ 3 hours లో మీరు ఆ మూవీని కంప్లీట్ చేసేయాలి, అంటే కంప్లీట్ గా చూస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ మూవీ చూడడానికి వెళ్ళాడు, 3 hours చూసేసాడు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కూడా మూవీ చూడడానికి ఛాన్స్ వస్తుంది నెక్స్ట్ చూడడానికి. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి మళ్ళీ మూవీ చూడాలనిపించింది అనుకోండి, ఈ ఫస్ట్ పర్సన్ కి మళ్ళీ మూవీ చూడాలనిపినప్పుడు ఈ సెకండ్ పర్సన్ కి మూవీ కంప్లీట్ అయిన వరకు ఇతను వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూవీ చూసుకోవచ్చు. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు అనుకో, ఇప్పుడు థర్డ్ పర్సన్ నాకు మూవీ చూడాలనిపించింది అనుకోండి, అప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ కి మూవీ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ పెట్టారు క్వాంటమ్ టైం మీన్స్ 3 hours చూడాలి, నువ్వు 3 hours అక్కడ చూడాలి, 3 hours అయిపోయినాక షో అయిపోయినాక నువ్వు వెళ్ళిపోవాలి, నెక్స్ట్ సెకండ్ పర్సన్ వస్తాడని అక్కడ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే అందరికి ఛాన్స్ ఇవ్వాలి, అందరికి ఛాన్స్ ఇవ్వడానికి 3 hours అనేది టైం పెట్టారు. సో అలా టైం పెట్టుకున్నా ఉంటే ఒక పర్సన్ ఫస్ట్ పర్సన్ వెళ్ళి ఎక్కువ టైము మూవీ నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ గా అదే మూవీ చూస్తుంటే అప్పుడు ఫస్ట్ పర్సన్ చూస్తాడు కానీ ఈ సెకండ్ పర్సన్ కి ఛాన్స్ రాదు. సో అప్పుడు మీరు ఇక్కడ FCFS లో చూస్తుంటారు, ఫస్ట్ పర్సన్ కి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అతను సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వెయిట్ చేశారు. ఇక్కడ అలా కాదు, ఫస్ట్ పర్సన్ కి నీకు ఎంతైనా వర్క్ ఉంది, నువ్వు 2 times చూడాలనిపించింది కానీ
3 టైమ్స్ మూవీ చూడాలనిపించినా ఓకే, బట్ ఏంటంటే నువ్వు 3 అవర్స్ లోనే కంప్లీట్ చేసేయాలి. 3 అవర్స్ లో నువ్వు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఛాన్స్ ఇవ్వాలి. సెకండ్ పర్సన్ ఛాన్స్ అయిపోతే సెకండ్ పర్సన్ చూసేస్తే నెక్స్ట్ థర్డ్ పర్సన్ కి ఇవ్వాలి. ఇక్కడ థర్డ్ పర్సన్ కి ఎలా ఇస్తామంటే ఈ ఫస్ట్ పర్సన్ కి వెయిట్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ పర్సన్ వెయిట్ చేయకముందే థర్డ్ పర్సన్ వస్తే నెక్స్ట్ థర్డ్ పర్సన్ కి ఇస్తాం. అలా కాకుండా థర్డ్ పర్సన్ రాకుండా ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ పర్సన్ కి ఛాన్స్ ఇస్తాం. అలా ఇలా ఉంటుంది. అక్కడ ఏం చేసాం మనం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లో అతనికి ఎంత టైం అయినా తీసుకొని, బట్ అతనికి వర్క్ కంప్లీట్ అయిన వరకు కూడా అతన్ని అక్కడే ఉంచాం. సో అలా కాకుండా ఈ రౌండ్ రాబిన్ లో ఒక టైం ని సెట్ చేస్తాం. ఈ టైంలో నువ్వు వర్క్ ని కంప్లీట్ చేసుకోవాలని కాదు, ఈ టైంలో వరకు నువ్వు చేసుకోవాలి. ఈ టైం వరకు నీ వర్క్ ఎంతైనా ఉంది, అది మాకు సంబంధం లేదు. ఈ టైం వరకు నువ్వు చేసుకోవాలి, నెక్స్ట్ పర్సన్ కి ఛాన్స్ ఇవ్వాలని ఈ రౌండ్ రాబిన్ ది. సో ఇక్కడ ఏంటంటే రౌండ్ రాబిన్ లో మనకి 2 ఇచ్చారు, అంటే టైం లిమిట్ 2 ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి అక్కడ క్వశ్చన్ లో ఇచ్చింటారు, సేమ్ ప్రాబ్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్రాండ్ టేబుల్ అని యూజ్ చేయాలి. సో గ్రాండ్ టేబుల్ యూజ్ చేసే ముందు ఇంకో టేబుల్ కూడా మనం చూస్ చేసుకున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, చెప్తాను క్లియర్ గా. సో ఇప్పుడు చూడండి, ప్రాసెస్ అంటే ఫస్ట్ పర్సన్ అతను అరైవల్ అయ్యాడు, 0 ఉన్నప్పుడే అరైవల్ అయ్యాడు. బట్ ఇక్కడ ఏంటంటే లిమిట్ ఇచ్చారు, 2 లిమిట్ ఇచ్చారు. అతడికి 5 ఉన్నది, 5 ఉన్నా కూడా లిమిట్ అనేది 2 ఇచ్చారు. 5 అవర్స్ మూవీ చూడాలని అతనికి ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ లిమిట్ ఏమి ఇచ్చారు, 2 అవర్స్ ఇచ్చారు. 2 అవర్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఫస్ట్ పర్సన్ కి 2 అవర్స్ చూపించాలి. అంటే ఫస్ట్ పర్సన్ ఎంటర్ అయ్యాడు ఈక్వల్ టు 2, అంటే 2 అవర్స్ చూశాడు. ఈ 2 అవర్స్ చూసే లోపల ఇక్కడ చూడండి, క్లియర్ గా అండర్స్టాండ్ అయ్యేది, కరెక్ట్ గా చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ కి మనకి 2 అవర్స్ టైం ఇచ్చాం, ఎందుకంటే టైం లిమిట్ చేసాం కాబట్టి 2 ఇక్కడ యాడ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ 2 అవర్స్ అవ్వకముందే ఈ సెకండ్ పర్సన్ అక్కడికి వచ్చేసాడు థియేటర్ దగ్గరికి, నెక్స్ట్ నేను మూవీ చూడాలి అని. సో అప్పుడు ఇతను వెయిట్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ P2 ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 2 అవర్స్ లిమిట్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎంటర్ అవుతాడు థియేటర్ లోకి. సో P2 ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఇతనికి 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇతడు చూశాడు 4 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే P1 కి ఇంకా చూడాలని ఉంది. ఇప్పుడు 5 అవర్స్ కదా అతను చూడాలనుకుంది, ఇక్కడ 2 అవర్స్ చూశాడు. నెక్స్ట్ మళ్ళీ 2 అవర్స్ కోసం మళ్ళీ వస్తాడు. సో మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. P1 ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ ఇంకా 1 అవర్ అతను చూడాలని ఉంది. ఇక్కడ 2 అవర్స్ చూసాడు, ఇక్కడ 2 అవర్స్ చూసాడు. నెక్స్ట్ ఇంకా 1 అవర్ చూడాలని ఉంది అతనికి. సో 6 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 4 అవర్స్ పట్టింది కాబట్టి ఈ 4 అవర్స్ కి P3 ఎంటర్ అయిపోతాడు. 4 అవర్స్ వీళ్ళిద్దరు చూసారు. 4 అవర్స్ చూసేటప్పుడు P3 3 అవర్స్ కి వచ్చేసాడు ఇక్కడికి. సో P3 వెయిట్ చేస్తున్నాడు నెక్స్ట్ మూవీ చూడడానికి. సో P1 చూసేసిన తర్వాత నెక్స్ట్ P3 ఎంటర్ అవుతాడు. P3 ఎంటర్ అయినప్పుడు ఇతను 2 అవర్స్ చూస్తాడు. 2 అవర్స్ చూసినప్పుడు 6 + 2 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ P2 ఇంకా P2కి 2 అవర్స్ చూసాడు. ఇంకా 5 అవర్స్ చూడాలి అతను. సో నెక్స్ట్ P2 వస్తాడు. సో P2 ఇక్కడికి, నెక్స్ట్ P2 ఈక్వల్ టు 2. సో 10. నెక్స్ట్ P1 కి 1 ఉంది ఛాన్స్. సో P1 కి 1 ఛాన్స్ ఉంది కాబట్టి P1 ఇక్కడికి వస్తాడు. P1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ 11 అవుతుంది. సో ఇప్పుడు P1 ఇక్కడి వరకు వచ్చాడు, ఇది కంప్లీట్ అయిపోయింది, ఇక్కడికి వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ P3 మళ్ళీ P3 ఎంత టైం తీసుకున్నాడు ఇక్కడ. సో ఇక్కడ P3కి 2 అవర్స్ అయిపోయింది, ఇక్కడ 2 అవర్స్ అయిపోయింది. నెక్స్ట్ 1 అవర్ ఉంది అంతే. సో 1 అవర్ అతడు చూసేస్తాడు. 1 అవర్ చూసేస్తాడు, 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్లియర్ గా, సో నెక్స్ట్ P2 ఉంటాడు. సో P2 ఈక్వల్ టు 2. సో ఇక్కడ P2 చూడండి 2 అయిపోయాయి, ఇక్కడ 2 అయిపోయాయి. సో టోటల్ 6 అయినాయి. ఇంకా 1 అవర్ చూడాలి అతను. సో 1 అవర్ P2 ఈక్వల్ టు 1, టోటల్ 15. సో ఇలా మనం చూడాలి. ఇక్కడ ఏం చేసామో క్లియర్ గా చూడండి. ఫస్ట్ P1 అనే అతను థియేటర్ దగ్గరకు వచ్చాడు. ఎంటర్ అయినప్పుడు అతనికి 2 అవర్స్ ఛాన్స్ ఇచ్చారు మూవీ చూడాలని. 2 అవర్స్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 అవర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ 1 అవర్ ఉన్నప్పుడే, ఇక్కడ 1 అవర్ ఇతను మూవీ చూసినప్పుడే ఈ P2 ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు నెక్స్ట్ నువ్వు మూవీ చూడాలి అని. సో ఇక్కడ నెక్స్ట్ 2 అతనికి ఫస్ట్ అతనికి 2 అవర్స్ టైం ఇచ్చారు కాబట్టి 2 అవర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ P2 ఎంటర్ అయ్యాడు. P2కు 2 అవర్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 అవర్స్ చూసాడు. బట్ ఇక్కడ ఏంటంటే 2 అవర్స్ ఉన్నప్పుడే ఈ P3 రాలేదు. సో 2 అవర్స్ ఉన్నప్పుడే P3 రాలేదు కాబట్టి మళ్ళీ P1 కి ఛాన్స్ ఇచ్చాం. సో ఇక్కడ అప్పుడు ఏంటంటే P1 వెయిట్ చేశాడు. P1 P3 కన్నా 1 అవర్ నుంచి ముందు వెయిట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ P1 కి మనం ఛాన్స్ ఇచ్చాం. సో P1 అయిపోయినాక నెక్స్ట్ P3కి ఛాన్స్ ఇచ్చాం. P3కి 2 అవర్స్ చూసేశాడు.
P3 మనం టైం లిమిట్ కాబట్టి 2 అవర్స్ చూసేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే P2కి ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే P2 ఇక్కడ నుంచి ఇక్కడ చూసాడు 2 అవర్స్ చూసాడు. ఇంకా టైం అతనికి 5 అవర్స్ చూడాలని ఉంది. నెక్స్ట్ 5 అవర్స్ చూడాలని ఉంది కాబట్టి మళ్ళీ ఇతను వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు చూసేంత వరకు కూడా P2 వెయిట్ చేశాడు కాబట్టి P2కి ఛాన్స్ ఇచ్చాం. P2 కంప్లీట్ అయినాక P1 కి ఇంకా 1 అవర్ చూడాలని ఉంది కాబట్టి P1 కి ఛాన్స్ ఇచ్చాం. నెక్స్ట్ P2కి ఇచ్చాం. సో అలా మనం ఈ రౌండ్ రాబిన్ ని మనం చూసుకోవాలి. ఒక టైం లిమిట్ ఇచ్చింటారు. ఆ టైం లిమిట్ ఇచ్చినంత వరకు అతను వర్క్ చేసుకోవాలి. వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ కి ఛాన్స్ ఇవ్వాలి. ఆ సెకండ్ పర్సన్ కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఇతను కంప్లీట్ చేయకముందే ఇతను వచ్చింటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో P1 వ్యక్తికి 2 అవర్స్ టైం ఇచ్చాం. 2 అవర్స్ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ P2 ఏం చేశాడంటే 3 అవర్స్ కి వచ్చాడు. 3 అవర్స్ కి వస్తే మళ్ళీ P1 కి ఛాన్స్ ఇచ్చేస్తాం. 2 అవర్స్ కి ఇతడు చూశాడు. బట్ ఏంటంటే 2 అవర్స్ చూసినా ఇతడు 3 అవర్స్ కి వచ్చాడు. అక్కడ మళ్ళీ ఇక్కడ P1 వెయిట్ చేస్తుంటాడు. నెక్స్ట్ మూవీ చూడాలని 2 అవర్స్ కంప్లీట్ చేసేసి ఉంటాడు. నెక్స్ట్ 1 అవర్ వెయిట్ చేశాడు. సో P1 మళ్ళీ మూవీ చూస్తాడు. P2 ఎందుకు చూడంటే P3 3 అవర్స్ కి వచ్చాడు. 3 అవర్స్ కి వచ్చినప్పుడు అతడు చూడలేడు. P1 మళ్ళీ చూస్తాడు. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికి టైం లిమిట్, ఇతనికి టైం లిమిట్ ఇచ్చినా కూడా, ఆ టైం లిమిట్ ఇచ్చినా కూడా ఇప్పుడు P2 అనేవాడు అక్కడికి ఎంటర్ కాకుంటే, ఒకవేళ ఎంటర్ కాకుంటే మళ్ళీ P1 కి ఛాన్స్ ఇస్తాం. ఒకవేళ అతడు చూస్తున్నప్పుడే 2 అవర్స్ ఇప్పుడు 2 అవర్స్ లిమిట్ ఇచ్చారు, 1 అవర్ కి వచ్చాడు అనుకోండి, అప్పుడు P2కి ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే వెయిట్ చేస్తున్నాడు నెక్స్ట్ మూవీ చూడాలి అని. సో అలా మనం ఈ రౌండ్ రాబిన్ అనేది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. రియల్ టైం ఎగ్జాంపుల్ తో చెప్పాను కాబట్టి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. FCFS మీన్స్ నువ్వు ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నీ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఎన్ని ఉంటే అన్ని మనం చేయాలి. ఇక్కడ 3 ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయిపోయింది. ఎక్కువ ప్రాసెస్ ఉంటే టైం పడుతుంది. అలానే ఇక్కడ ఇవి ఎక్కువ గ్రాండ్ చార్ట్ కూడా ఎక్కువ టేబుల్స్ అనేది వస్తుంటాయి. సో మీరు క్లియర్ గా మెథడ్ అండర్స్టాండ్ మనకి ప్రాబ్లం ఏంటి, మెథడ్ అండర్స్టాండ్ క్లియర్ గా అయింది కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రాసెస్ ఇచ్చుకున్నా కూడా మనం సేమ్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు టైం లిమిట్ 2 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇలా ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ప్రాసెస్ 4 ఇచ్చినా కూడా బర్త్ టైం ఎంత ఇస్తారు, ఈ అరైవల్ టైం ఎంత ఇస్తారని చూసి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో మెథడ్ అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రాసెస్లు ఇచ్చినా, ఎలా ఇచ్చినా, ఏం చేసినా కూడా మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఒక ఐడియా ఉంది కాబట్టి, మెథడ్ తెలుసు కాబట్టి. సో ఇలా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అండ్ రౌండ్ రాబిన్ అయితే చూసాం. ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అండ్ రౌండ్ రాబిన్ లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. నేను క్లియర్ గా మీకు అనేది ఆ డౌట్స్ కి ఆన్సర్ అనేది క్లియర్ గా చెప్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే చూసేయండి, కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చేసేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే గైస్, బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.